ఎవరైనా చెప్పు బెడ్రూమ్ లో వాటర్ పెట్టబెట్టి మాత్రం బెటర్. ఏమా ఎవరు మీరు? అబ్బా అబ్బో అబ్బో అబ్బా ఇగో ఏమైంది? అమ్మో దొంగ! దొంగలు దొంగలు దొంగలు! రాత్రి కాలనీలో దొంగలు పడ్డారంట కదా పాపం. ఎవరింట్లో? నడికుడి నరహరి నడమంత్రపు సిరి హరిహరి. పాపం నరహరి కదా. దాని గురించి చర్చించడానికే కాలనీ వాళ్ళంతా మీటింగ్ నెట్టారు. కొత్త సెక్యూరిటీ గార్డుని పెట్టుకుంటారంట. ఈ సంవత్సరం మన కాలనీలో దొంగలు పట్టడం ఇది 3వ సారి. మన పాత సెక్యూరిటీ గార్డు తాగుబోతు సూరిబాబు సరిగ్గా పనిచేయడం వల్ల కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవడం కోసమే ఇమీడియట్ గా అందరి కడుపులు కొట్టి సంపాదించిన సొమ్ము ఉంటదేంటి? ఎట్టా వచ్చిందో అట్టాకే పోద్ది. నాకు ఎప్పుడూ తెలుసు. మాటలు చిన్నగా రాని బుచ్చమ్మా. పెళ్ళాం తెచ్చిన కట్టండప్పుడు వడ్డీకి తిప్పుకు బతికేవాడు నువ్వు ఎదుగు వాళ్ళకి చెబుతున్నావా? మా పుట్టింటి వాళ్ళకి ఉంది కాబట్టి తెచ్చుకుంటున్నాం. మేము కూటి గతి లేని వాళ్ళం కాదు. మేము ఏం అడుగుతుంటామా? మరి ఎక్కడ కష్టం నిజాయితీగా బతుకుతున్నాం. అడ్డంగా సంపాదించడం మా జాత కాదు. నువ్వేం సన్నైన నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరెవరైనా సంపాదించుకున్నాను కాదు బయటికి రా. మనం ప్రతి నెల కలెక్ట్ చేసి బుచ్చిబాబు గారి దగ్గర దాచుకున్నామే. ఆ కాలనీ వెల్ఫేర్ రిలీజ్ చేస్తే మనం కొత్త సెక్యూరిటీ గార్డు పెట్టుకోవచ్చు. ఏంటి పెట్టుకునేది? మొన్న బంజారాస్ లో జరిగింది పేపర్లో చదవరా? దొంగలు సెక్యూరిటీ గార్డుని చంపడం, నష్టపరిహారం మనం ఇవ్వటం. నేను ఒప్పుకోను. అంతెందుకు రాత్రి బౌళ్ళు పని బాట లేకుండా బేవర్సలు తిరుగుతున్నారుగా. ఈ గాయచుగా కాపలా అంటే దొంగలు వచ్చి మమ్మల్ని చెప్పేసి పర్వాలేదా? నేను ఎంత చదువుకుంది కాలనీలో కాపలా గాయడానికి అనుకున్నావా? అమెరికా కుదరదు. ఇవాళ రేపు పంజగుట్ట సెంటర్ లో పబ్ ఓపెన్. అలా స్నేహపూరిత వాతావరణంలో చర్చలు ముగిశాయి. అబ్బా ఆదివారం అమ్మోరు పలకదండి. ఇప్పుడు నరహరి గారికి ఎలాగా? బాగా దెబ్బలు తగిలాయంట కదా. దొంగ దెబ్బలు కదా మరి. దీపావళి దగ్గర పడిందా? దీపావళి కాదు కానీ క్రాకర్స్ కాలుతుంది. ఎవరు కాలుస్తున్నారండి? మా కాలనీ పిల్లల ఎవరికో మూడింది ఇయ్యాలి. పాపం హ్యారీ పాటర్, లిటిల్ సోల్జర్స్, అంజలి. అదిరింది. ఓకే ఈవినింగ్ ఇంకా మంచి మ్యాజిక్స్ చేస్తా. రైట్ రైట్ బాయ్. అభం తప్ప శుభం తెలియని పిల్ల రాక్షసుల్ని మంత్రం పెట్టి స్కూల్కి పంపించావు. మందు తప్ప పాలు తెలియని మంచివాడిని మరి నాకు. పెనుగొండ, గోల్కొండ, అనకొండ. అమ్మోరిలా కోపగించిందా? నీ మనసులోనే ఏదో చెడుందయ్యా. నా మనసులో మందు తప్ప ఏమీ లేదు చక్రం. అదే చెడు. పోను ఇంకొకసారి ట్రై చేయరా? వద్దు, రోజుకొక్కసారే గుర్తుంది. అప్పుడప్పుడు 2 సార్లు కూడా ట్రై చేయొచ్చు. పిచ్చోడు. 2 సార్లు. మొన్న పద్మారావు ఇంటి గొడవ గురించి వచ్చాడు. ఇవాళ పిల్లల్ని మచ్చిక చేసుకుంటున్నాడు. ఎవడు వీడు? నాకు ఏదో డౌట్గా ఉంది. నాకైతే అనుమానంగా ఉంది. ఏంటి అంకుల్స్ మీటింగ్ పెట్టారు? నా గురించేనా? మామూలుగా అయితే ఒకరికొకరికి పడదు కానీ పక్కోళ్ళు గొడవ అనేసరికి మంచి యూనిటీయే. ఇంతకీ నేను ఎవరని మీ డౌట్? యాక్చువల్లీ మాది కడప. సినిమాలో ట్రై చేద్దామని ఇలా తిరుగుతున్నాను అన్నమాట. అక్కలు రోజు ఈ పిల్ల పిశాచాల్ని స్కూల్ బస్ ఎక్కించేసరికి మా తాతలు దిగొచ్చేవారు తెలుసా? పిల్లలకి భలే మంత్రం వేసావే. నువ్వు పాటలు కూడా భలే పాడుతున్నావే. మరీ అంత పొగిడీకండి అక్కలు, పాడైపోతాను. నువ్వు భలే మ్యాజిక్లు చేస్తావయ్యా. చిన్నప్పటి నుంచి అంతే.
అప్పుడప్పుడు మా ఇళ్ళకి వస్తే కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు. రాత్రికి వచ్చేనా అచ్చి భోజనానికి కళ్ళు పోతాయి. లక్ష్మమ్మ ఇంట్లో ఉందా? లేదే, అదేం చేసింది మళ్ళీ? పొద్దున్నే బాబు గారు వచ్చి లక్ష్మమ్మ గారు చూడకుండా ఈ డబ్బులు మీకు ఇమ్మన్నారు. బంగారు బాబు నువ్వు చెప్పాలి కొత్తగా మాట మాకు. అక్కడ ఉండిపోయాడే బాబు, కొత్త పెళ్లి కొడుకులాగా. చక్రం గారని మన పద్మారావు గారు మనవడండి, మనిషికి ఎత్తండి. ఏంటి కత్తి నీ మొహం? సారీ బామ్మగారు, గొడవ చేస్తున్న లక్ష్మిని ఆపుదామని కొంచెం ఓవర్ యాక్షన్ చేశా. తప్పే, క్షమించండి. కన్నబిడ్డ తప్పు చేసాడనుకుని కడుపులో పెట్టుకుని దాచుకోండి. కుదరదు. ఇంత పొడుగున్నా నిన్నెలాగయ్యా బాబు కడుపులో బామ్మగారు మీరు కామెడీ అయినా. వెరీ గుడ్. కూడా సారీ అండి అక్కయ్య గారు. అదేం పర్వాలేదయ్యా, నాకు నిన్ను చూస్తుంటే మా తమ్ముడే గుర్తుకొస్తున్నాడు. కానీ నిజానికి మా ఆయన అలాంటి వారు కారు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది. నా బెంగంతా మా అమ్మాయి లక్ష్మి గురించే. డాక్టర్ చదువు మధ్యలో మానేసింది, కోపం ఎక్కువైంది, ఎవరితో కలవదు. దాంతో ఈ కాలనీ వాళ్ళంతా ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటో మా టైం బాలేదంతే. మీరేం బాధపడకండి అక్కయ్య గారు. తమ్ముడు అన్నారుగా, నాకు వదిలేయండి. ఆ ఎదవనోళ్ళ సంగతి నేను చూసుకుంటానుగా. దేవుడు పాట 1000 రూపాయలు. అదేంటే బాబు, లక్ష్మి వాళ్ళ నాన్నని రోడ్డు మీద పడేసి అలా చితక బాధేసింది. అబ్బా అక్క, ఆ రాజేశ్వరి కూతురుతో మోను కొట్టించిందంట. మొగుడంటే లెక్కేలేదు. మొన్నోసారి శాంతి థియేటర్ లో రాజేశ్వరి వేరే ఆయనతో నూన్ షోకి అవ్వా మా పిన్ని కూతురు చూసిందట. నా పాట 6:30 రాసుకో. ఆడది బరితెగిస్తే అక్కయ్యలు రాజేశ్వరి గారి గురించేనా? నేను చెప్తా. రాజేశ్వరి గారి సెకండ్ సెటప్ గురించి నాకు తెలుసు. ఎవరో ప్రభాకర్ అని సినిమావాడు సూట్ కేసులే పట్టుకు తిరుగుతూ ఉంటాడు. అవును, అసలు మన కాలనీలోనే చాలా చంపల్ హట్ ఆంటీలు ఉన్నారంట కదా. అది నేను కాదు, పక్క కాలనీ ఆంటీలు. మన కాలనీ ఆంటీల గురించి చాలా చీప్ గా మాట్లాడుకుంటున్నారు. ఎవరితో? కాంతం అంట. మొగుని ఎరక్కుమేస్తున్నారు కదా. ఎవరితో? సరోజ్ అంట. అత్తగారికి చంపేసిందంట కదా. ఎవరితో? రత్నం అంట. పక్కేటి కుర్రాలతో మ్యాచ్ ఫ్రెండ్షిప్ అంట కదా. రామరామా ఇంత సీరియస్ అయిపోతున్నారేంటి? కొంప తీసి మీరా? అయ్యో బాబోయ్, ఎంత దారుణం. అంతేలే అక్కయ్యలు, మనం ఎవరి గురించో ఏదో వాగుతాం, ఎవరెవరో మన గురించి ఏదేదో వాగుతారు. ఈ వాగుళ్ళన్నీ మీ మొగుళ్ళు విన్నారనుకోండి. అమ్మ బాబోయ్. అసలు చదవట్లేదండి. అందుకే కదా స్పెషల్ క్లాస్కి వెళ్తుంది. నా కూతురు ఎంత కష్టపడిపోతుందో. జాగ్రత్త అమ్మా, తీసుకో, వెళ్ళరా. అరుస్తున్నావేంటి? ఇవాళ నా కలెక్షన్ 500. నీ కలెక్షన్ అంటే? మా నాన్న పెద్ద క్లాస్ పీకి 200 ఇచ్చాడు. మరి మీ నాన్న పెద్ద బిల్డప్ ఇచ్చి హ్యాండ్ ఇచ్చాడు. ఏ ఆగు. ఎక్కడైనా 1,00,000 రూపాయలు దొరికితే ఇంటి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అవునే. హాయ్ ఆంటీ, మీరా? ఏంటి బస్ కోసం వెయిటింగా? లేకపోతే ఇవాళ కూడా ఏదైనా సినిమాకి చెక్కేస్తున్నారా? లేదా ఆంటీ, బోర్ కొడుతుంది, ఏం చేద్దామా అని. మా ఇంటికి వస్తారా? కాఫీ తాగి సినిమాకి వెళ్దాం. అబ్బా ఎంత బాగుందో. ఇంత పెద్ద ఇంట్లో మీరు ఒక్కరే ఉంటారా ఆంటీ? హాయ్, ఎన్ని లిప్స్టిక్స్ చాలా బాగున్నాయి. తీసుకోండి, నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నా దగ్గర చాలా ఉన్నాయి. మొన్న లండన్ వెళ్ళినప్పుడు కొన్నాను. మీరు చాలా లక్కీ, ఎన్నెన్నో దేశాలు వెళ్ళొస్తుంటారు. హలో కరీం, కరెక్ట్ గా నీ టేస్ట్ కు తగ్గట్టుగా ఉన్నారు. ఎంత తొందర? ఇప్పుడిప్పుడే కదా లైన్ లో పడుతున్నారు. అరే ఇంతజార్ కా ఫల్ బహుత్ మీఠా హోతా హై. ముందు 50,000 అడ్వాన్స్ పంపించు. రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. తప్పకుండా మీరంతా పేరెంటానికి రండి. మేమా? మీ ఇంటిగా? రాకూడదు కదమ్మా. బామ్మగారు, జరిగింది ఏది మనసులో పెట్టుకోవద్దు. అవును బామ్మగారు, ఏదో చిన్నవాళ్ళం, తెలుసో తెలియక పొరపాట్లు చేస్తాం. పెద్దవారు పెద్ద మనసు చేసుకుని క్షమించాలి, కానీ ఇలా మనసులో పెట్టేసుకుంటారా? చెప్పు రాజీ. ఇప్పటి నుండి అలాంటివి ఏవీ జరగవు. ఇక నుంచి మనం అందరం కలిసే ఉందాం. సరేనా బామ్మగారు? ఏం రాజీ? భలేదానివి రత్నం, మీరందరూ మా ఇంటికి వచ్చారు, అదే చాలా సంతోషం. మళ్ళీ మనం ఇలా కలుసుకుంటాం అనుకోలేదు. కలుసుకుందాం రా.
ఇదంతా నీలీలా పడవా? ఏదో మీ ఆశీర్వాదం బామ్మగారు. సంతోషించేవలే. అమ్మో రౌడీ గారు వచ్చారు. వెళ్ళొస్తామండి. లక్ష్మి వరలక్ష్మి అదండి బాబు తొందరగా తప్పకుండా రా అమ్మా. యామిని హాయ్. ఏంటే పెద్ద మగరాయిలా ఇప్పటి వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? ఏంటే అత్తయ్య గారు అడిగితే సమాధానం చెప్పవేంటి? బంగారం లాంటి డాక్టర్ చదువుకి మంగళ పాడేసి Who the hell are you touch my book? Come on, get out! What the hell are you doing, mister? I said you just get out! Don't irritate me! Get out of my house! అసలు ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రపంచంలో ఎవరికి లేని ప్రాబ్లమ్స్ నీ ఒక్కదానికి ఉన్నాయని, మిగతా వాళ్ళంతా నేను చూసి నవ్వుకుంటున్నారని, నీ వెనకాల నేను చూసి కమెంట్ చేస్తున్నారని వగేరా వగేరలతో సైకోలో తయారవుతున్నా. అసలు నువ్వు ఎవరు? 600 కోట్ల ప్రపంచ జనాభాలో ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒకత్వి. వాళ్ళందరికీ నీ గొడవ తప్ప వేరే పనే లేదనుకుంటున్నావా? నీకంత సీన్ లేదమ్మా. కమాన్ లక్ష్మి, గ్రో అప్. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు. నీకు ఒకటి తెలుసా? నిన్న మంది కాదు, వెళ్ళిపోయింది. రేపు మంది కాదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఓన్లీ టుడే, ఈరోజే మన చేతిలో ఉంది. కమాన్ లక్ష్మి, బీ హ్యాపీ. హ్యాపీగా ఉండు, హ్యాపీగా బతుకు. అది పెద్ద కష్టం ఏం కాదు. యూ కెన్ జస్ట్ స్టార్ట్ విత్ అ స్మైల్. స్మైల్. ఇంకోటి తెలుసా? ఒక్క నవ్వు 100 కష్టాలను దూరం చేస్తుంది, 1000 మందిని దగ్గర చేస్తుంది. అంతెందుకు, నువ్వే ఒకసారి అద్దం ముందు నవ్వి చూసుకో, నీకే తేడా తెలుస్తుంది. స్మైల్ 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 స్మైల్. లెక్చర్ ఇవ్వడం చాలా ఈజీ. వెళ్ళి చిన్నపిల్ల Why the hell I'm bugging my brains with you? Hey, Yamini, smile.